ఇంత చరిత్ర విన్న తర్వాత రాముడు అడిగాడు, గురుదేవా అసలు గంగమ్మ త్రిపదగా ఎలా మారింది? దేవలోకమున్నటువంటి గంగమ్మ మరల ఎలా భూలోకానికి వచ్చింది? భూలోకము నుంచి పాతాళానికి ఎలా వెళ్ళింది? అసలు ఆ గంగమ్మ చరిత్ర ఏమిటో చెప్పు. పార్వతి చరిత్రను చెప్పావు, చాలా సంతోషము గురుదేవా. ఆ గంగమ్మ చరిత్రను కూడా చెబితే నేను పరమానంద భరితుడిని అవుతానని చెప్పి రామ లక్ష్మణులిద్దరు కూడా ముకులిత హస్తాలతో విశ్వామిత్రుని ప్రార్థన చేశారు. అలా చేయగానే ఆ గంగమ్మ చరిత్రను చెప్పడం ప్రారంభించాడు. మీరందరూ కూడా శ్రద్ధతో ఆలకించండి. నాయన రామచంద్ర, మీ వంశానికి సంబంధించినటువంటి వాడే సగరుడు అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు. ఆ సగరుడు ఒకానొకప్పుడు అశ్వమేధ యాగాన్ని చేశాడు. సగరుడు ఎన్నో వాడండి? 20వ వాడండి. నిన్నటి రోజు మీకు చెప్పాను, అవ్యక్తమైన పరబ్రహ్మ స్వరూపానికి మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడి కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుడి కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకుడు, త్రిశంకుని కుమారుడు దిందుమారుడు, దిందుమారుని కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుడి కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశమంతుడు, అంశమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘువు, రఘువు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంకనుడు, శంకనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్యుడు, అగ్నివర్యుడి కుమారుడు శ్రీగ్రవేదుడు, శ్రీగ్రవేదుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశుష్కుడు, ప్రశుష్కుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుసుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుడు కుమారుడు అజమహారాజు, అజమహారాజు కుమారుడు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు కుమారులే ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పాడు. అటువంటి దాదాపు 20వ చక్రవర్తి, సూర్యవంశములో సుమారు 20వ చక్రవర్తి అయినటువంటి సగరుడు, మీ వంశానికి సంబంధించినటువంటి సగరుడు ఒకానొకప్పుడు సంతానము లేక తన భార్య అయినటువంటి కేశిని సుమతిని తీసుకుని హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్లి తపస్సు చేశాడు రామచంద్ర. తపస్సు చేస్తే భృగు మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయన నీ 2 భార్యల యందు ఒక భార్యకి ఒక కుమారుడు పుడతాడు, మరొక భార్యకి 60,000 మంది పిల్లలు పుడతారు అని చెప్పాడండి. 60,000 మంది పిల్లలు అని చెప్పితే ఎంతో సంతోషపడ్డాడు సగరుడు. సంతోషపడి తన రాజ్యానికి వచ్చేశాడు. కొంతకాలానికి కేశని అనేటువంటి భార్యకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ సగరుడికి పుట్టినటువంటి వాడే అసమంజసుడు అనేటువంటి పేరు పెట్టారు. మరొక భార్యకి ఆ యొక్క పిండము కాస్త ఒక సొరకాయ మాదిరి ఒక పిండము ప్రసవించిందండి. ఆ పిండము చూస్తూ ఉండగానే అందులో నుంచి ఒక 60,000 మంది పిల్లలు చిన్న పురుగుల వలె లొక మానుకుంటూ బయటకు వచ్చారండి. ఈ 60,000 మంది పిల్లల్ని కూడా నేటి కడవల్లో పెట్టి వీళ్ళందరూ కూడా పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు మనము చేస్తున్నటువంటివన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే మన భారతదేశంలో ఉన్నాయి. అంత గొప్ప దేశం మన భారతదేశం. భారత్ మాతాకు, భారత్ మాతాకు, భారత్ మాతాకు. ఇవన్నీ ఎప్పుడో మన వాళ్ళు చెప్పారండి. కౌరవులు కూడా గాంధారి తన పొట్టపై గట్టిగా కొట్టేసుకుంటే కుంతికి బిడ్డలు పుట్టారు, నాకు బిడ్డలు పుట్టలేదని కూడా కొట్టేసుకుంటే ఆ పిండం పుడితే ఆ పిండాన్ని వ్యాసుడు వచ్చి 101 ముక్కలు చేసి ఆ 101 ముక్కల్ని 101 నేటి కుండలాల్లో పెట్టి పెంచితే అలా పుట్టినటువంటి వాళ్ళే 101 మంది కౌరవులు. ఆ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు మొట్టమొదటి పుడుతూనే ఆ కుండని తన్నుకొని పుట్టాడండి. ఆడు పుట్టడమే కుండని తన్నుకొని బయటకు వచ్చాడు మాట. అటువంటి వాడు దుర్యోధనుడు. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఈ 60,000 మంది పిల్లలు కూడా పుట్టి పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. సగరుడు అశ్వమేధ యాగాన్ని చెయ్యాలని సంకల్పించాడు. ఆ యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. అఖండ భూమండలం మొత్తాన్ని కూడా సగరుడు యొక్క ఆధీనంలోనికి వచ్చేసింది. అందరూ ఆయన పరిపాలన అంగీకరించారు. అశ్వమేధ యాగం దాదాపు పూర్తవుతుంది అనగా దేవేంద్రుడు ఏం చేశాడంటే ఆ యాగాశ్వాన్ని అపహరించుకొని పోయి పాతాళ లోకములో
కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉంటే అక్కడ కట్టేసాడండి. ఇప్పుడు సగరుడు యాగాశ్వం లేకపోతే యాగం పూర్తి కాదని చెప్పి ఈ 60,000 మంది పిల్లల్ని కూడా పంపించాడు. వెళ్ళండి, భూమి అంతా కూడా శోధించండి, ఎక్కడ అశ్వం కనిపిస్తే దాన్ని తీసుకొని రండి అన్నాడు. వీళ్ళు అనేక ప్రాంతాలు తిరిగి 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 పాతాళ లోకానికి వెళ్ళారు. అక్కడ కట్టబడినటువంటి అశ్వాన్ని చూశారు. కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఓహో, ఇతను ఎవరో దొంగ సాధువులాగా ఉన్నాడు, మా అశ్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకొని ఏమీ తెలియనట్టుగా తపస్సు చేస్తున్నాడని చెప్పి 60,000 మంది కూడా కట్టండి, పట్టండి, కొట్టండి, తిట్టండి అని 60,000 మంది వెళ్ళి కపిల మహర్షి మీద పడ్డారు. కపిలుడు ఒక్కసారి ఏమిట్రా అందరూ ఇలా అరుస్తున్నారని కళ్ళు తెరిచాడు. 60,000 మంది కపిలుడి మీదకి వస్తున్నారు. ఒక్కసారి హుం అని హూంకరించాడండి, అంతే 60,000 మంది కూడా 60,000 బూడిద కుప్పలుగా మారిపోయి భస్మం అయిపోయారన్నమాట. 60,000 మంది అంతే. కపిలుడు మన నిశ్చలంగా తపస్సు చేసుకోవడం మొదలు పెట్టాడండి. ఏమిటి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి సగరుడు తన కొడుకైనటువంటి అసమంజసుడికి నహర బహిష్కరణ విధించాడు. కాబట్టి ఆయన కొడుకైనటువంటి అంశమంతుడిని పంపించాడు. ఇప్పుడు అంశమంతుడు వెళ్ళాడు, యాగాశ్వాన్ని చూశాడు, ఇక్కడ 60,000 మంది బూడిద కుప్పలు కూడా చూశాడు. చాలా బాధపడి ఈ కపిల మహర్షికి నా తమ్ముళ్ళు నా పినతండ్రులు ఏదో చేసి ఉంటారు, ఆయనకు కోపం వచ్చి ఉంటాది, అందుకు ఇలా భస్మం అయిపోయారని చెప్పి చాలా బాధతో ఆ యాగాశ్వాన్ని తీసుకుని వస్తూ ఉంటే గరుత్మంతుడు ప్రత్యక్షమై, నాయనా ఈ 60,000 మంది పైన కూడా దేవలోకం ఉన్నటువంటి గంగమ్మను తీసుకుని వచ్చి వీళ్ళ మీద ప్రవహింపజేస్తేనే వీళ్ళకి ఉత్తమ గతులు కలుగుతాయి, లేకపోతే అంతవరకు వీళ్ళు ప్రేతాత్మలుగా ఇక్కడే ఉంటారు అని చెప్పాడు గరుత్మంతుడు. ఇప్పుడు అంశమంతుడు యాగాశ్వాన్ని తీసుకుని సగరుడికి అప్పచెప్పాడు. ఇది జరిగిన విషయము తండ్రి అని చెప్పాడు. అయ్యయ్యో, పాతాళములో 60,000 మంది బూడిద కుప్పల్లాగా పడి ఉన్నారా అని చాలా బాధపడ్డాడు. కానీ గంగమ్మను తేవడానికి ఏ ప్రయత్నము చేయలేదు. సగరుడు అయిపోయాడు, అసమంజసుడు అయిపోయాడు. అంశమంతుడు 32,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, కానీ గంగమ్మ కనికరించలేదు. అంశమంతుడి కొడుకు దిలీపుడు వచ్చాడు, ఆయన ఏ ప్రయత్నము చేయలేదు. ఆ దిలీపుడి కొడుకే భగీరథుడు. అంటే 5 తరాలు అయిపోయినాయి. భగీరథుడు వచ్చాడు. ఈ భగీరథుడు మాత్రము ఎలాగైనా గంగమ్మని భూలోకానికి తెప్పిస్తాను, నా పూర్వీకులకి ఉత్తమ గతులు కలిగిస్తానని చెప్పి భయంకరమైనటువంటి భక్తితో తపస్సు చేశాడు, ఉగ్ర తపస్సు చేశాడు. ఆహారాన్ని కూడా స్వీకరించకుండా గొప్ప తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా నీ తపస్సుకు మెచ్చుకున్నాను, కోరుకో, ఏం కావాలంటే గంగమ్మ ప్రవహించాలి, పాతాళానికి వెళ్ళాలంటే గంగమ్మ భూమి మీదకి వస్తే ఈ భూమి బద్దలైపోతుంది నాయనా, గంగమ్మని ఎవరు భరిస్తారని అడిగాడు. మీరే చెప్పండి అంటే, గంగమ్మని భరించగలిగే శక్తి ఈ లోకములో పరమేశ్వరుడికి ఒక్కడికే ఉంది, కాబట్టి ఆ శివుణ్ణి ప్రార్థన చేయన్నాడు. మరలా భగీరథుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. తప్పకుండా భగీరథ, ఎప్పుడో చనిపోయినటువంటి నీ ముత్తాతలకి ఊర్ధ్వలోకాలు కలగాలని ఇంత గొప్ప తపస్సు చేసేవు, కాబట్టి తప్పకుండా అంగీకరిస్తాను, గంగమ్మని పడమాను, నేను భరిస్తానన్నాడు శివుడు. ఇప్పుడు గంగమ్మ కోసం తపస్సు చేశాడు. మరల గంగమ్మ ప్రత్యక్షమైంది. ఏం కావాలో కోరుకో భగీరథ అంది. అమ్మా, నీవు భూమి మీదకి ప్రయాణించి రావాలి, పాతాళానికి వెళ్ళాలి, నా పినతండ్రులు ఎప్పుడో నా ముత్తాతలు చనిపోయారు, వాళ్ళందరికీ విముక్తి కలిగించాలి అన్నాడు భగీరథుడు. నేను పడితే నన్ను భరించే వాళ్ళు ఎవరని అడిగింది గంగమ్మ. అడగగానే వెంటనే ఆయన చెప్పాడు, అమ్మ పరమేశ్వరుడు ఒప్పుకున్నాడు, ఆయన భరిస్తానంటే గంగమ్మ అన్నది ఏమిటి, నేను దేవలోకం నుంచి పడితే పరమేశ్వరుడు భరిస్తాడా, నేను పరమేశ్వరుడు నాతో పాటు పాతాళానికి తీసుకొని పోతానన్నది గంగమ్మ. భగవంతుడు ఆనందపడితే ఒప్పుకుంటాడండి, అహంకార పడితే మాత్రం ఒప్పుకోడు. నీకేదైనా ఒక టాలెంట్ ఉందనుకోండి, నువ్వేదైనా బాగా కంజిరా కొట్టగలవు, బాగా పాడగలవు, బాగా ఉపన్యాసం చెప్పగలవు, ఏమైనా నీకు టాలెంట్ ఉంటే ఇది భగవంతుడు దయ అనుకుంటే ఒప్పుకుంటాడు. నేనే పాడగలన్నావు అనుకోండి, పాట గుర్తు లేకుండా చేస్తాడు. నేనే మాట్లాడగలన్నావు అనుకోండి, నీకు అసలు ఒక్క ముఖ కూడా రానివ్వడు భగవంతుడు. నేనే ఈ పని చేస్తానన్నావు అనుకోండి, నీకంటే ఏమీ లేని వాడిని అక్కడ కూర్చోబెట్టి ఆ పని నువ్వు నీకంటే అద్భుతంగా చేయించేస్తాడు పరమేశ్వరుడు. అందుకని ఇది నీ దయ, నీ దయ, నీ దయ అంటూ మనం అన్ని పనులు కూడా చెయ్యాలన్నమాట. అలాగా గంగమ్మ ఎప్పుడైతే అహంకార పడ్డాదో పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చింది. ఓహో, ఈ గంగమ్మ నన్ను పాతాళానికి తీసుకుని వెళ్తాదా,
సరే పడమానని ఒక్కసారి తన జటాజూటాన్ని ఇలా విదిల్చాడండి. అంతే దేవలోకంలో నుంచి గంగమ్మ నేరుగా వచ్చి శివుడి మీద పడింది. శివుడు ఒక్కసారి జటాజూటాన్ని ఇలా ఒక్కసారి తిప్పాడు. అంతే అది 3 చుట్టలుగా మారిపోయింది. స్త్రీలు ఒకసారి జట వేసుకుంటారు కదా 3 చుట్టలుగా, అలా మారిపోయిందండి. గంగమ్మ లోపల ఉండిపోయి బంధించబడిపోయింది. ఎందుకంటే అహంకార పడింది కదా, ఒక్క చుక్క కూడా కిందకి రాలే. ఇప్పుడు లోపల గంగమ్మేమో ఎలా ప్రయత్నం చేసినా కిందకి వెళ్ళాలని గిరమని తిరుగుతుంది, కానీ కిందకి ఒక్క చుక్క కూడా రాలేదు. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఏడాది పాట అయిందండి. ఈలోపు గంగమ్మకి నేను అనవసరంగా శివుడిని పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతానని అహంకరించాను, నాకు తగిన శాస్తి జరిగింది అనుకుంది గంగమ్మ. భగీరథుడేమో పరమేశ్వర, ఆ గంగమ్మ చేసిన తప్పుకి నీవు బయటకు గంగమ్మని వదిలిపెట్టకపోతే నా తల్లిదండ్రులు నా పూర్వీకులు ఏమవుతారు, ఎప్పుడు వాళ్ళకి శాప విముక్తి కలుగుతుంది, పరమేశ్వర దయచూపి గంగమ్మని వదిలిపెట్టు అని భగీరథుడి ప్రార్థన చేస్తే శివుడు తన జటాజూటములో నుంచి ఒక్క పాయని తీసి వదిలేడండి. అలా వదిలితే అది హిమవత్ పర్వత ప్రాంతాల దగ్గర బిందు సరోవరంలో పడి అక్కడి నుంచి ప్రయాణం చేసి అఖండ గంగా నదిగా మారింది. అలా ఈ భూలోకానికి వచ్చినటువంటిదే గంగమ్మ అని చెప్పాడండి. ఇప్పుడు ఇంకా ఉందండి, ఇప్పుడు శివుడు యొక్క జటాజూటంలో నుంచి పడింది కదా, దేవతలు ఋషులు అందరూ కూడా చూసి ఆహా ఏమి గంగ, దేవలోకం ఉన్నటువంటి గంగ శివుడి మీద పడి మరలా హిమవత్ పర్వతాల దగ్గర పడిందని అందరూ వచ్చి సంకల్పాలు చెప్పుకొని స్నానము చేసి పరమానంద భరితులయ్యారు. ఇప్పుడు గంగమ్మ భగీరథుడి వెనకాతల ప్రయాణమై వెళ్తూ ఉంది. ఎక్కడికి? పాతాళ లోకానికి వెళ్ళాలి. 60,000 మంది తన పినతాతలు అక్కడ ప్రేతాత్ములుగా ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళకి విముక్తి కలిగించాలి. అలా వెళ్తూ ఉంటే మార్గ మధ్యములో జహ్ను మహర్షి ఆశ్రమం ఉందండి. గంగమ్మ ఆ ఆశ్రమాన్ని కూడా ముంచేసింది. మహర్షికి చాలా కోపం వచ్చింది. ఏమిటి గంగ నా ఆశ్రమాన్ని ముంచుతాదా అని గంగని మొత్తాన్ని తీసుకొని ఆ చేతిలో వేసుకొని కేశవాయి స్వాహాన్ని మొత్తం తాగేసాడండి. ఒక్క చుక్క కూడా గంగ లేదు. ఇప్పుడు భగీరథుడు వెళ్ళిపోతున్నాడు. వెనకాతల దేవతలు లేరు, కోలాహలము లేదు, స్నానాలు లేవు, తర్పణాలు లేవు, ఏమీ లేవు. ఏమిటి ఇలా అయ్యింది అని భగీరథుడు మరలా ఒక్కసారి వెనక్కి చూశాడు. ఒక్క చుక్క కూడా గంగ లేదు. కొంచెం దూరంలో జహ్ను మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మా ఈ గంగమ్మ ఏదో చేసింది, అందుకే జహ్ను మహర్షికి కోపం వచ్చి త్రాగేశాడని చెప్పి మహర్షి దగ్గరికి వచ్చి, మహర్షి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే శివుడు అనుగ్రహించాడు, గంగమ్మ అనుగ్రహించింది, బ్రహ్మదేవుడు అనుగ్రహించాడు. అటువంటి గంగమ్మని నీవిలా తాగిస్తే ఎలా మహర్షి, దయచేసి వదిలిపెట్టు, నా పూర్వీకులు ప్రతాత్మలుగా ఉన్నారు, వాళ్ళకి విముక్తి కలిగించాలి అని ప్రార్థన చేశాడు. అప్పుడు జహ్ను మహర్షి నోట్లో తాగాను కాబట్టి నోటితో వదిలితే ఎంగిలి అవుతుందని తన చెవి నుంచి వదిలిపెట్టాడు. అలా మరలా గంగమ్మ బయటకు వచ్చి జహ్ను మహర్షి లోపల నుంచి వచ్చింది కాబట్టి జాహ్నవి అయ్యింది. శివుడి మీద పడి మరలా భూమి మీద ప్రయాణించింది కాబట్టి శివగంగ అయ్యింది. దేవలోకంలో నుంచి వచ్చింది కాబట్టి దేవగంగ అయ్యింది. ఆకాశంలో నుంచి వచ్చింది కాబట్టి ఆకాశగంగ అయ్యింది. శివుడికి మరొక పేరు రుద్రుడు కాబట్టి రుద్రగంగ అయ్యింది. ఇలా గంగమ్మకి అనేక పేర్లతో వచ్చి ఆ భగీరథుడి వెనకాతల వెళ్ళింది కాబట్టి భాగీరథి అయ్యింది. ఇలా పాతాళానికి వెళ్ళి సగరపుత్రుల యొక్క 60,000 మందికి కూడా విముక్తిని కలిగించి అక్కడి నుంచి ఎవరైనా యాక్సిడెంట్లు గాని ఆత్మహత్య చేసుకొని గాని ఎవరైనా భగవంతుడు ఇచ్చినంత ఆయుష్ ఉండకుండా ప్రేతాత్మలుగా మారిపోతే అటువంటి వాళ్ళకి గంగ దగ్గరికి వెళ్ళి తర్పణాలు పెడితే వాళ్ళకి విముక్తి కలుగుతుంది అని గంగమ్మ ఈ లోకానికి అనుగ్రహించింది. ఇది నాయన గంగమ్మ చరిత్ర. అలా ఆ గంగమ్మ దేవలోకంలో నుంచి భూలోకానికి వచ్చి మరలా పాతాళానికి వెళ్ళి అందరినీ అనుగ్రహించింది అని చెప్పాడు. చెబితే రామచంద్రమూర్తి ఎంతో సంతోషపడ్డాడు. మహర్షి ఎంత గొప్ప చరిత్రను చెప్పావు, ఎక్కడ గంగమ్మ ఎక్కడ దేవలోకము, ఆ భగీరథుడు చేసినటువంటి ఆ తపస్సుకు మెచ్చుకుని మరలా పాతాళానికి కూడా వెళ్ళి అనుగ్రహించిందని ఎంతో సంతృప్తి చెందాడంటే దీని ద్వారా తెలియవచ్చింది ఏమిటంటే తపస్సు ద్వారా, సాధన ద్వారా, దీక్ష ద్వారా, సంకల్ప బలము చేత దేనినైనా సాధించవచ్చు అని భగీరథుడు మనకి తెలియపరిచాడు.
మీరందరూ కూడా ఈ దీక్ష కాలములో మీకు ఏదైతే కోరిక ఉందో, ఏదైతే అవసరం ఉందో, ఏదైతే సంకల్పం ఉందో దానిని తప్పకుండా మీరందరూ కూడా సాయినాథుడి యొక్క దివ్య అనుగ్రహం చేత తప్పకుండా సాధించి తీరతారు అని మనకి రామాయణం ద్వారా అర్థమవుతుంది మాట. సాధన చెయ్యాలి. సాధన చేయకుండా సెల్ ఫోన్లు చూసుకుంటే భగవంతుడు వచ్చి అనుగ్రహించడు. గుర్తుపెట్టుకోండి, సాధనకే భగవంతుడు సంతృప్తి చెందుతాడండి. సాధన చేయకుండా వాచా వేదాంతానికి గాని కాలాన్ని వ్యర్థము చేస్తూ ఉంటే అటువంటి వాడికి భగవంతుడు ఎప్పటికి కూడా అనుగ్రహించడు. కానీ మనమేమంటామంటే వారిని చూసి వీటిని చూసి వాడు సాధన చేయలేదు, వీడు సాధన చేయలేదు. సాధన ప్రారంభించాల్సింది మన దగ్గర నుంచే. వ్యక్తి మారితేనే సమాజము మారుతారు. దానికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను.